తెలిసి తెలియని పనులు చేస్తే, అదేదైనా కీడు కొడితే ఎవరు ఎవరు నష్టపోయేది? ఈ విషయాలన్నీ నాకేమీ తెలియవు అమ్మమ్మ గారు. తెలియనప్పుడు తెలియనట్టుండాలి, అంతేగాని ఇలాంటి పనులు చేస్తావా? ఎంతలో ఉండాల్సిన వాళ్ళు అంతలోనే ఉండాలి. అంతేగాని సొంత నిర్ణయాలు తీసుకోకూడదు, అశుభాలు నెత్తికెత్తుకోకూడదు. చూడు, నిజంగా తెలియక చేసావా, లేకపోతే కాబోయే అత్తగారిని కాకా పట్టడానికి తెచ్చావా? మంగా, నువ్వు అనే విషయం ఎప్పుడూ ఎవరూ అనగా వినలేదు. అసలు ఆ పాయింటే ఏ శాస్త్రంలో? చాలండి, మీకేం తెలుసు కనుక ఇది తెలియడానికి. న్యాయశాస్త్రంలో వచ్చే తప్పులు బట్టి తీర్పులు చెప్పే మీకు ధర్మశాస్త్రాలు, పురాణ విషయాల గురించి ఏం తెలుసు? సారీ అమ్మమ్మ గారు, నేను ఇదంతా ఆలోచించలేదు. నువ్వు చిన్నదానివి, నువ్వు ఆలోచించలేవులే. ఇదైనా తీసుకునేటప్పుడు ఇది తప్పు అని చెప్పద్దు. మీ సొంత శాస్త్రాలు ఎవరికి తెలుసు? నేనంటే లెక్కలేదు, అందుకే తేలేదు. సీత తీసుకొచ్చిందని ఈవిడ ఈగో దెబ్బతిని కొత్త కొత్త సూత్రాలు చెప్తుంది. వెళ్ళొస్తానమ్మమ్మ గారు. ఆగు సీత, నేను డ్రాప్ చేస్తాను. నేను వస్తున్నానని చెప్పడానికే ఇందాక ఫోన్ చేశాను. స్వప్న ఎత్తినట్టుంది, కానీ మీ అమ్మ నువ్వు అల్లుడి గారితో మాట్లాడుతున్నావు అనడంతో స్వప్న ఫోన్ పెట్టేసింది. అల్లుడి గారు ఎవరు సీత? ఏదైనా అల్లుడు గారు అని మీ అమ్మగారు అనడం నాకు నచ్చిందండి. తిట్టిన తిట్లన్నీ మర్చిపోయాను. అదా, అది మా అమ్మ వాళ్ళ వదిని గారు అబ్బాయి. స్వర్ణ మాట్లాడుతుంటే అమ్మ నేనే అనుకుంది. అదృష్టం బాగుండి సీతకు నువ్వు దొరికేవు కన్నా. ఇంకా వాళ్ళ గుండెల మీద 2 కుంపట్లు ఉన్నాయి కదా, అవి దించుకోవడానికే ఎవడు పలకరిస్తే వాడిని అల్లుడు వరసతో పిలుస్తుంది వాళ్ళ అమ్మ. ఎవడు పలకరిస్తే వాడిని అల్లుడు వరసతో పిలుస్తుంది వాళ్ళ అమ్మ. ఎవడు పలకరిస్తే వాడిని అల్లుడు వరసతో పిలుస్తుంది వాళ్ళ అమ్మ. అయ్యో, నువ్వేం ఫీల్ అవ్వకు సీత. జనరల్ గా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు చేసే పనుల గురించి క్యాజువల్ గా అన్నానంతే. హట్ అయ్యావా? చొరకేసి ఆముదం రాయడం అంటే ఇదే. మిడిల్ క్లాస్ వాళ్ళ మమ్మమ్మ గారు, మాలానే మా హార్ట్లు కూడా మీ అంత విశాలంగా ఎందుకుంటాయి? మేం హర్ట్ అయినా అవేమి రియాక్ట్ అవ్వవు, హార్ట్ అటాక్లు రావు.
అబ్బా ఎంత ఎన్కౌంటర్ ఇచ్చావే బంగారు తల్లి. వస్తాను అమ్మమ్మ గారు, వస్తాను ఆంటీ, వస్తాను సాకేత్. సీత 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 1 minute సీత. ఏమి ఎరగనట్టే నాకు వాత పెట్టి వెళ్ళిందా ఇది? దాన్ని చూసి ఇది తెగ ఫీల్ అయిపోతుందేమిటి? ఏయ్, ముత్తైదు గాజులు అలా వదిలేసి వెళ్ళిపోతావే? తీసుకో తీసుకో. బయట చేతికి వేసుకుంటుంది. వెళ్ళు. ఏం కన్నా, ఆఫీస్కి వెళ్ళటం లేదా? రెస్ట్ తీసుకుంటున్నావా? లేదు గ్రాని, ఫైల్స్ ఉన్నాయి కదా పైన, తీసుకుని వెళ్తాను. పైడి అంతా విన్నావుగా? ఇన్నానండమ్ గారు. ఇవి నువ్వు వేసుకోవే. మీ కాడే ఉంచండి అమ్మగారు, కాబోయే కోళ్ళిచ్చిందిగా. నా చేతికి చూస్తే ఇంతకింత చేస్తుంది. ఏది జరిగినా దీన్నే వంకగా చూపిస్తుంది. నువ్వే వేసుకోవే. ఎవరి పాపం వాళ్ళకే మిగిలిని. నువ్వే వేసుకోవే. అమ్మవారి దీవెనలు నీకు దక్కాలనుంది. నీ అదృష్టం. పసుపు కుంకాలు పట్టుకుని కన్నీళ్లు పెట్టకూడదు. నువ్వు మా పైడి తల్లివమ్మా, నీ పుణ్యమే నిన్ను కాపాడుతుంది. సాకేత్, ఏంటమ్మా? మీ గ్రాని అన్న మాటలకి సీత బాగా హర్ట్ అయినట్టు అనిపించింది. అలా అని అత్తయ్య గారిని తప్పు పట్టడం లేదు. సీత నీ కాబోయే భార్య. కాస్త రిలాక్స్ అయ్యేలా చూడు. ఒక ఓదార్పు చాలా బాధల్ని మర్చిపోయేలా చేస్తుంది. ఓకే, నేను కలుస్తాను. గ్రాని మీద పెంచుకున్న పిచ్చే వీడికి వంక, లేకపోతే నా కొడుకు వజ్రం. మంచి బోకే కావాలి. చూడండి సార్.
ఇది బాగుంది, ఇది ఇవ్వండి. ఇది ఓకే. నేస్తమా నువ్వే కోయిలై వారతానంటే తోటలా మారనా నీ కోసం. ప్రాణమా ప్రాణమా నువ్వే వేకువై చేరతానంటే తోరుపై చూడనా నీ కోసం. నేననే పేరులో నువ్వనే మాటలో నా మౌనం నీతో కలిసి ప్రయాణం చేయడానికి నమ్మకంలోకి నన్ను తీసుకో. ప్రేమతో సాకేత్. చిదానికి ప్రాణవి పోస్తే ఉండగా నిండుగా మనలాగా. నేస్తమా నువ్వే కోయిలై వారతానంటే తోటలా మారనా నీ కోసం. సీత గారు ఏంటండి ఇంకా విమానంలోనే ఉన్నారా? ఎంత ఏ యార్డ్లో పనిచేస్తే మాత్రం అంత గాల్లో తేలిపోవడం కుదురుతుందా? మన మాటలే కానీ మనం అలా గాల్లో ఉండకూడదండి. రఘురామ్ ప్లీజ్, నేను చాలా డిస్టర్బ్డ్ గా ఉన్నాను. విసిగించకుండా అవతలికి వెళ్ళావు. అలా అయితే అస్సలు వెళ్ళను. అదేంటి అలా అంటావేంటి? అవును మరి, మేము అభిమానించే వాళ్ళు దిగులు పడుతూ ఉంటే తల ఉంచుకొని పట్టించుకోకుండా ఎలా వెళ్తామండి? ఇంకా వాళ్ళ గుండెల మీద 2 కుంపట్లు ఉన్నాయి కదా, అవి దించుకోవడానికే ఎవడు పలకరిస్తే వాణ్ణి అల్లుడు వరుసతో పిలుస్తుంది వాళ్ళ అమ్మ. అలా వెళితే మనిషికి గొడ్డుకి తేడా ఏముంటుంది? మనిషి అన్నాక కాస్త మనిషికి సాయంగా ఉండాలా? సంతోషం కలిగించాలా? శబాష్ అనిపించుకోవాలా? లేకపోతే డిక్కీలో పడుకున్న బాడీ లాంటి వాడు అన్నమాట. ఏటంటావురా ఈడియట్? ఇడియట్ ఎవరు? ఎవరినంటే ఎవరు ఊరుకుంటారండి? నన్ను నేనే అనుకుంటున్నా. పర్వాలేదే, నిన్ను నువ్వు బానే ఐడెంటిఫై చేసుకున్నావు. మీరే ఐడెంటిఫై చేయడం లేదు. అంటే ఈడియట్ అంటే చంటిగాడు, చంటిగాడు అంటే రవితేజ. వాడు ఏసీపీ కూతుర్ని ఎస్ అనిపించాడు, కానీ నేను హెడ్ మాస్టర్ కూతుర్ని. Shut up! అమ్మయ్యా, ఇప్పుడు సీతగారులా మారారు. 100% చేంజ్. ఏఆర్ సీతగారు అంటే ఇలా ఉండాలి. కోపంలో మీ అంత అందం. రఘురామ్ స్టాప్ ఇట్ ఐసే. సరే స్టాప్ తాను, కానీ అసలు మీరు ఎందుకింత డల్గా ఉన్నారు? నీ మూలంగానే. అయ్య బాబోయ్, నింద నా మీదేశారేంటండి? పాపం కదా అని పలకరించడానికి వస్తే నన్ను పాపించేస్తారా? మీరు కాబట్టి భరిస్తున్నా. ఇంతకీ మ్యాటర్ ఏంటండి? నువ్వు పొద్దున ఫోన్ చేసావా? స్వర్ణ మాట్లాడాక నేను మాట్లాడేటప్పుడు ఫోన్ ఒకసారి సీతకివ్వు. అక్క నీకే ఫోన్. ఏయ్, అక్క అల్లుడి గారితో మాట్లాడుతోంది, ఫోన్ పెట్టే. కానీ మీ అమ్మ నువ్వు అల్లుడి గారితో మాట్లాడుతున్నావు అనడంతో స్వప్న ఫోన్ పెట్టేసింది. అల్లుడి గారు ఎవరు సీత? అర్థమైందా? దీనికంతటికి కారణం నువ్వే కదా. ఒక్క ఫోన్ కాల్ ఇంత స్టోరీ నడిపిందా? సారీ అండి, అయినా ఇంత చిన్న విషయానికి అలా తల పట్టుకొని కూర్చోవాలా? మీది అసలే పెద్ద బ్రెయిన్. దాని అనవసర విషయాలకి స్ట్రెయిన్ చేయకండి ప్లీజ్. చాలే ఊరుకో. చిన్న బ్రెయిన్ పెద్ద బ్రెయిన్ అనుకుంటూ సింపతి చూపించుకో. వెళ్ళు. ఎక్స్క్యూజ్ మీ మేడం, భాస్కర్ సార్ మీ ఇద్దరిని రమ్మంటున్నారు. సరే నువ్వు వెళ్ళు.
సీత గారు రండి. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. సీతని కలవాలి. సీత గారినా? ఆ క్యాబిన్లోకి వెళ్ళండి. రండి రండి, కూర్చో. రా సీత. సీత, నువ్వు పర్మనెంట్ ఎంప్లాయ్ అయ్యావు కాబట్టి ఇన్సెంటివ్ నీకు కూడా వచ్చింది. అలాగే సార్. రే రఘురామ్, అకౌంటెంట్ దగ్గరికి వెళ్ళి క్యాష్ కలెక్ట్ చేసుకోండి. సో సీత గారు ట్రీట్ ఇస్తారు. ఆ, నీకెప్పుడు ట్రీట్స్, స్వీట్లు, షికార్లే మెయిన్. సీత లేదా? మేనేజర్ గారి క్యాబిన్కి వెళ్ళారండి, వచ్చేస్తారు, కూర్చోండి. హలో సార్, శంకుస్థాపన కార్యక్రమం ఉందన్నారు కదా సార్, ఇన్విటేషన్ మ్యాటర్ ప్రిపేర్ చేశాం. మీరు ఒకసారి చూసి ఓకే చేస్తే ప్రింట్కి ఇచ్చేస్తాం. వెళ్ళరా, బాధ్యతలున్న వాళ్ళు నీలా ఎవరు ఖర్చు చేయరు. వస్తాను సార్. సీత గారు, అకౌంటెంట్ దగ్గర క్యాష్ తెచ్చుకుందాం రండి. నా క్యాబిన్లో హ్యాండ్ బ్యాగ్, ఫోన్ ఉంది, తీసుకుని వెళ్దాం రా. సరే. ఇన్వైటీస్ లిస్ట్ కూడా మీ మెయిల్కి మినిస్టర్ గారి పేరు, డేట్, డీటెయిల్స్ అని పంపాను. మా నాన్నకి ఏదైనా గిఫ్ట్ ప్రెజెంట్ చేయాలనుకుంటున్నాను. మంచి ఆలోచన చేశారు. అవును, మీ నాన్నకు కొనాలంటున్నారు, అమ్మకు కొనాలని లేదా? తిడుతుంటారని కోపమా? ఇలా మాట్లాడితేనే నా కొళ్ళు మండుతుంది. అమ్మకి తర్వాత. ఒకసారి చెక్ చేసి గ్రానైట్ స్టోన్ మీద ఎన్గ్రావింగ్ చేయించండి. అలాగే సార్. ఓకే ఓకే. ఏం తీసుకుంటారు? మా నాన్నకి ఫోన్ చేసి కనుక్కుంటాను. sa, ma ga ma re ga re sa ni.